అనకపల్లి మండలం గొలగం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో తక్షణమే రోడ్లు, డ్రైనేజీలు, బోర్లు నిర్మించాలని ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పెద్దపాటి కళ్యాణి ఈ సందర్భంగా పెద్దపాటి కళ్యాణి మాట్లాడారు. గొలగం పంచాయతీ ఎల్లారమ్మ ఎస్సీ కాలనీలో గత 40 సంవత్సరాల నుండి రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సదుపాయం లేక ఇక్కడున్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్ల పనుల నిమిత్తం గ్రాంట్ మంజూరైన కనీసం అధికారులు పట్టించుకోలేదని, గతంలో ఎస్సీ కాలనీలో చిన్న పనులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, యువ నాయకుడు దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ వెంటనే స్పందించి ఈ ఎస్సీ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ మంజూరు చేయాలని ఈ ఎస్సీ కాలనీ ప్రజల తరపున కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి పిల్లల శంకర్, జిల్లా కార్యదర్శి సింహ శ్రీనివాస్, ఎస్సీ కాలనీ వార్డు మెంబర్ గుబ్బుల నూకరత్నం, కజిపల్లి సంతోష్ కుమార్ శర్మ మరియు ఎల్లారమ్మ ఎస్సీ కాలనీ గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు. మండలం గొలగం పంచాయతీ ఎల్లారమ్మ కాలనీలోనున్న ఎస్సీ కాలనీలోకి ఇక్కడ ఉన్న రోడ్లు లేక ప్రజలు పడుతున్న అవస్థలపై, అలాగే కాలువలు కూడా లేకపోవడం వల్ల ఇక్కడ కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులపై ఒకసారి చూద్దాం రండి మేడం అని చెప్పి మా సెక్రటరీ గారు అయినటువంటి శంకర్ గారు పిలవడం మీద నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ కాలనీ ఏర్పడి సుమారు 40 సంవత్సరాలు అయిందట. అంటే దాడి వీరభద్రరావు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఈ కాలనీ ఇవ్వడం జరిగింది. అయితే నాటి నుంచి నేటి వరకు కూడా రోడ్లు లేవు, కాలువలు లేవు అని చెప్పి ఇక్కడ ప్రజలు చాలా బాధపడుతున్నారు. మరి ఏ కారణం చేత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కాలనీలోన రోడ్లు కానీ కాలువలు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు, కాలనీ చూస్తే చాలా పెద్ద కాలనీ కనపడుతుంది. సుమారు ఒక 200-300 మంది జనాభా ఉన్నటువంటి కాలనీలో ఎందుకు సరైన వస్తువులు లేవు అనేది అర్థం కాని విషయం. పోయిన గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు శాంక్షన్ అయ్యాయి, సిమెంట్ కూడా రావడం జరిగింది. కానీ మరి ఏ కారణం చేత రోడ్లు వేయలేదో మాకు తెలియలేదు అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. నా కోరిక ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానివ్వండి, మళ్ళీ దాడి రత్నాకర్ గారు, ఎమ్మెల్యే గారు కొనతాల రామకృష్ణ గారు, పీలా గోవింద సత్యనారాయణ గారు వాళ్ళు ఈ సమస్య పైన దృష్టి పెట్టి ఒకసారి ఈ కాలనీ పరిస్థితిని మెరుగుపరిచి, వీళ్ళకి వాటర్ కూడా లేదు, మంచినీళ్ళు సదుపాయం కూడా లేదు. వాటర్ ట్యాంక్ ఉంది కానీ చాలా చిన్న ట్యాంక్ ఉంది. దానివల్ల జనాభా పెరగడం వల్ల వీళ్ళకి మంచినీళ్ళు కూడా సరిపోవటం లేదు. ఈ బోర్లు వేస్తే బాగుంటుంది, హ్యాండ్ బోర్స్ అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకెళ్దాం